बोलो गणेश महाराज के जय, 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 बोलो गणेश महाराज के महागणाधिदेवताधिदेवताभिवृद्धिरस्तु। आरती आरती मंगलारती मंगलारती अग्निपेटे वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। अग्निपेटे सर्वकामेषु पात्रं समर्पयामि। महागणाधिपति देवताय नमो नमः। प्रातःकाले इंद्राय नमो नमः। ओम हरिया आप्यायनन्तरायाय सर्वस्योमो जनात्मोत्तमहायोने सर्वस्याप्ते सर्वस्य सर्वमेव तेनाप्नोते सर्वं जयते। महागणाधिपतिभ्यो नमः। सकलकार्यता निर्विघ्नता फलसिद्धिरस्तु। गणेश महाराज के పలమనేరు పట్టణంలో రంగాపురంలో ఈరోజే నూతనంగా వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. దాదాపు 1960 నుంచి కూడా ఇక్కడ వినాయక చవితికి వినాయకుడిని మాత్రం పెట్టి పూజించేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు. ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఇష్యూస్, అదేవిధంగా ఇక్కడ ఒక చింతమాన ఇష్యూస్, అదేవిధంగా ఇక్కడ ఎవరో ముందు నుంచి కుండలు చేసుకుంటూ ఉండి వాళ్ళు ఉండేటువంటి సమస్యలు వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడికి రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్లే దీనికి మూల కారణం. ఎందుకంటే వాళ్లే ఎప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుపడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం, చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రం నిజంగా కూడా దేవుని కృపే. ఇది మంచి ఆలయం, ఇది ఇంకా బాగా ఎదగాలని, భవిష్యత్తులో ఆ భగవంతుడు ఈ ప్రాంతానికి మంచి చేయాలని, ఏ విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థించారు. Bismillah.